మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మిర్చి కోత మొత్తం మొదలయ్యాయి. మహబూబాబాద్ జిల్లాలో సుమారుగా అంటే కొన్ని వేల ఎకరాల్లో మొత్తం మిర్చి సాగు మొత్తం చేస్తున్నారు. అయితే ఇది గతంలో ఉన్న ధర పలకపోయినప్పటికీ ఈ సంవత్సరం కూడా ధర వస్తుందని ఒక ధీమాతో మాత్రం కొన్ని వేల ఎకరాలు మొత్తం మిర్చి సాగు చేశారు. అదే మొదట్లో మిర్చి వేసినప్పుడు కూడా సంబంధించినటువంటి ఆ మిర్చికి తెగులు సోకడంతో బొబ్బ సోకులు ఇంకా సంబంధించిన మసి పురుగు మొత్తం వాటికి మిర్చికి చెట్లపై తోటపై వాళ్ళంతో మొత్తం తీవ్ర నష్టం వాటిల్లని చెప్పేసి గతంలో రైతులు వాపోయారు. ఇప్పుడు కూడా అంటే అదే అట్ ద సేమ్ టైం కూడా మిర్చి చేతికొచ్చింది. ఆ చేతికొచ్చి ఆరబెట్టే క్రమంలో కూడా మిర్చిలో ఉన్నటువంటి ఈసారి మొత్తం పంట చేతికి రావడంతో తాళ్ళు కూడా అంటే తాళ్ళకు సంబంధించినవి మిర్చిలో తాళ్ళు శాతం కూడా ఎక్కువ రావడంతో మాత్రం మిర్చి రైతు మొత్తం ఆవేదన చెందుతారు. అంటే గతంలో ఉన్న 21,000 సంబంధించినటువంటి 22,000 23,000 వస్తుందని ధర పలుకుతుందన్న మిర్చి రైతులకు మాత్రం ఈసారి మొత్తం కన్నీరే మిగిలిని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని ఎకరాల్లో కూడా పండించిన పంట కూడా చేతికి వచ్చింది. అమ్ముకుందాని లోపు చూసేసరికి కొన్ని క్వింటాలలో కూడా మొత్తం సుమారుగా చూసుకున్నట్లయితే కొన్ని క్వింటాల వ్యవధిలో ఇక్కడ తాళ్ళు మాత్రం రావడంతో మాత్రం ఆశించిన మీద ధర పలకట్లేదు. సంబంధించి 8,000 9,000 10,000 కూడా ఇది కనీసం కొనాలని చెప్తున్నారు. మొత్తంగా మనం చూసుకోవచ్చు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మిర్చి ఆరబెట్టే రైతులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రస్తుతానికి వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉందని చెప్పేసి వాళ్ళ మాటలు తెలుసుకుందాం. మీరు చెప్పండి, అంటే గతంలో ఎలా ఉంది మిర్చి పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉంది అసలు? ఇది పోయిన సంవత్సరం బాగుండే సార్, కానీ ఈ సంవత్సరం బాగా తాళి వచ్చింది. దమర పురుగు బాగా వచ్చింది, నల్లులు బాగా వచ్చినాయి. ఎంతమంది కొట్టినా కూడా తాళే ఎక్కువ అవుతుంది, కానీ మంచిగా దిగుబడి రావట్లేదు సార్. అట్లా అంటే గతంలో ఎంత మిర్చి ధర పలికింది, ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఇంతకుముందు 22, 23, 24 వేలు దాకా పోయిందని అన్నారు. ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా అట్నే చెప్తున్నారు. ఏదో ఒకటి 2-3 బస్తాలకు హై రేట్ అయిన పెడతారు. తత్మై మొత్తం 15, 16 వేలు 14 వేలతోటే పాట స్టార్ట్ అవుతుంది సార్ ఈ సంవత్సరం. ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో మిర్చి తోట వేసావు? గతంలో ఎంత? 3 ఎకరాలు వేసిన సార్ ఈ సంవత్సరం, కానీ మొత్తం తాళే అయినాయి సార్. అంటే స్టార్టింగ్ కూడా ఏదో నులి పురుగు వచ్చింది, మసి పురుగు వచ్చింది, బొబ్బ పురుగు వచ్చింది చెప్పారు. ఇప్పుడేమో తాళ్ళు వచ్చింది కదా, మరి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉన్నారు సార్? ఈ సంవత్సరం ఏమైనా లాస్ సార్. ఎంత పెట్టినా కూలీల మందం కూడా రావట్లేదు సార్. మేము ఎంత పెట్టుబడి పెట్టినా కూడా. అవును సార్. మనతో మాట్లాడదు ఇంకో రైతులు, మీరు చెప్పండి అన్న. ఇటు మహబూబాబాద్ అంటే మిర్చి కోతలు వచ్చే నేపథ్యంలో కూడా ఇటు మహబూబాబాద్ మార్కెట్లో కూడా మిర్చి కొనుగోలు మొదలు పెట్టారు. ఇటు కేసంద్ర మార్కెట్లో కూడా కొనుగోలు పెట్టారు. మరి కొనుగోలు స్టార్టింగ్ అయిన నేపథ్యంలో కూడా రైతుకి సరైన ధర వస్తుందని మీరు ఆశిస్తారు అసలు ఏమన్నా? మాకు ఆశ లేదు సార్, అది రావాలని కూడా ఆశ లేదు. మళ్ళీ సిండికేట్ రేట్ అయిపోయింది. షేట్లు మాత్రం కమ్ముకుంటారు, వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళు కమ్ముకుంటారు రేటు. వాళ్ళు బాగుపడేది, కానీ మేము అయితే బాగుపడేది లేదు. షేట్లు బాగుపడేది ఇది. మొత్తం సుమారు ఎంత పండించారు పంట? మరి మార్కెట్ పోతే వీరికి ఎంత? సంవత్సరాన్ని ఎకరానికి 20 క్వింటలు 22 క్వింటలు. ఇప్పుడైతే మాత్రం 8, 9, 10 క్వింటలు 10 క్వింటలు దాటలేదు ఎకరానికి. రైతు అసలు లాస్, చాలా లాస్. గవర్నమెంట్ ఈనాం ప్రకారం అని చెప్పేసి ఆన్లైన్ ధరలు కూడా ప్రకటిస్తుంది కదా, మరి దాని ప్రకారం చేయట్లేదు అసలు? ఇప్పుడు ఆన్లైన్ ధర ఇప్పుడు రావట్లేదు, కాలేదు ఇంకా. ఆన్లైన్ కాదు, మన సార్లేడా సారు, మన ముఖ్యమంత్రి సారు మా మద్దతు ధర పలికితా అంటే ఇప్పుడు రాలేదు. అది ప్రకటించలేదు ఇంకా. మీరు చెప్పండి అన్న, అంటే గతంలో కూడా వ్యవసాయం అంటే మిర్చి బొబ్బ తెగలు వచ్చిందని చెప్పేసి కొంచెం నష్టపోయారు. ఇప్పుడేమో మళ్ళీ ఉన్న సంబంధించి తాళ్ళు కూడా ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది. ఇట్లా మరి రైతులకి మరి లాభాలు ఉంటాయి అసలు? లాసే సార్ ఈ సంవత్సరం, లాసే ఈ సంవత్సరం. రైతుకు ఏం గిట్టుబాటు ఉండదు. ఇక తీసుకుపోయినా కూడా సెట్లకే దళాతలే వాళ్ళే బాగుపడతారు. మాకు లాసే ఈ సంవత్సరం. అంటే లాసే ఈ సంవత్సరం అంతే. మార్కెట్ తీసుకుపోయిన లాభాలు ఉంటాయి. మార్కెట్ కేసిన మహబూబాబాద్ అయినా మార్కెట్ అయినా ఎక్కడనో 2-3 బస్తాలు 22, 23 పెడతారు. తతిమ 15, 16, 12 అంతే ఇసుకుంటారు. వాళ్ళని పాట వేసుకుంటారు అంతే. మీరు చెప్పండి అన్న, రైతు పరిస్థితి అసలు ఏ విధంగా ఉంది అసలు? రైతు మరి రాబో రోజులు అసలు మిర్చి వేసుకోవాలా, అసలు వ్యవసాయం చేసుకోవాలి, బంద్ చేసుకోవాలి అసలు ఏంటి పరిస్థితి? ఇప్పుడు చెప్పిన ఒక రైతు 3 ఎకరాల తోట వేసిండు. 3 ఎకరాల్లో ఇంకా 2 ఎకరాలకే పెట్టుబడి. 1 ఎకరం కూలీలకు పోవాలి, మందులకు పోవాలి, ఎకరం అమ్ముకోవాలి. ఇంకో సంవత్సరం చేస్తే 3 ఎకరాలు అమ్ముకొని అప్పులకు పూసుకోవాలి. లేకపోతే ఇట్లనే ధరలు ఉంటే రైతులు ఆగమేఘాలు అయిపోతారు, చావు బతుకులు వస్తారు. ఆల్రెడీ ఇంతకుముందు మందులు తాగేరు చచ్చిపోతారు. రేటు 25 నుంచి 30 వేల వరకు పలకాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తుంది. మొత్తంగా మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఒకవైపు మిర్చి తోట ఉంది. ఆ మిర్చి తోటలు కూడా మహిళలు కూడా మొత్తం మిర్చి వేయడానికి సిద్ధంగా ఉండి పొద్దు నుంచి ఉదయం వరకు మిర్చి తోటలో ఉండి మొత్తం వాళ్ళు మిర్చి అంటే వేరుతున్నారు. సంబంధించినటువంటి ఆ మిర్చి కాస్త తీసుకొచ్చుకోవచ్చు ఇక్కడ వేసుకొని ఇక్కడ మొత్తం గ్రేడింగ్ చేసే క్రమంలో కూడా మిర్చి సగానికి సగం కూడా మొత్తం తాళ్ళు అంటే సంబంధించినటువంటి
వాటికి వైరస్ సోకి సంబంధించినటువంటి మిర్చి కూడా దిగుబడి రాక మొత్తం తాళ్ళ రూపంలోకి రావడంతో రైతు మొత్తం తీవ్ర నష్టపోతున్నారు. ఈ మిర్చిని మార్కెట్కి తీసుకెళ్లి అమ్మబోతే మాత్రం అడవి కొలబోతే కొరగాని చెందంగా ఉంది. రైతు మొత్తం ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అంటే గత ప్రభుత్వాలు రైతుల మొత్తం దోపిడీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రైతులను ఆదుకొని అన్ని విధాలా వాళ్ళకి లాభం చేకూర్చేలా సమయంలో గిట్టుబాటు ధర కల్పించాలని రైతు మొత్తం కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంత మధు బిగ్ టీవీ, మహబూబాబాద్.